బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరైనా వాటిపై సంతకాలు చేయడం లేదని ఆయన విమర్శించారు. కావాలని వారు చెక్కులపై సంతకాలు చేయడం లేదని సిఎన్ రెడ్డి ఆరోపించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు లేకుండా ప్రైవేటు కార్యక్రమంలో నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు తప్పకుండా ఉండాలన్నారు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. एमएलए पहले कारपोरेटर पहले హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మరోసారి ప్రోటోకాల్ వార్ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోటోలతో ఫ్లెక్సీలు లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీసివేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెహమత్ నగర్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. ప్రభుత్వ కార్యక్రమాలు కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి చెక్ డిస్ట్రిబ్యూషన్ కావాలని 3 నెలలు 4 నెలలు డిలే చేసి ఇక్కడ ల్యాబ్స్ అయిన తర్వాత చెక్స్ ల్యాబ్స్ అయిన తర్వాత మేము పోరాటం చేసి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ రోజు వచ్చి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని స్వాగతిస్తాం. కానీ చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఇప్పటికే ఇవ్వకుండా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇవ్వకుండా వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తాం ఈ రోజే రేషన్ కార్డులు ఇస్తామని ప్రజలకు తప్పుదారి పట్టించి ప్రజలను పిలిచి ప్రజలను తప్పుదారి ఏదైతే పట్టిస్తున్నారో దాన్ని మేము అడ్డుకుంటున్నాం. 26వ తారీఖు నుంచి ఏదైతే ఈ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముందే అనౌన్స్ చేయడం జరిగింది. 26వ తారీఖు నుండి రేషన్ కార్డులు ఇస్తున్నారు కాబట్టి 26వ తారీఖు వరకు వాళ్ళు ఏదైతే మన రెవెన్యూ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లై వాళ్ళు కావచ్చు ఇప్పటికే సర్వే అవుతుంది. కాబట్టి 26వ తారీఖు నుండి 26వ తారీఖు నుండి రేషన్ కార్డులు ఇస్తారని మేము చెప్తున్నాం. కానీ ఈ ఎమ్మెల్యే గారు ఈ ప్రజలను తప్పుతో పట్టిస్తూ వాళ్ళకి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి తప్పుతో పట్టిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఖమ్మం నగరం బల్లెపల్లి